వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కీలక రాష్ట్రాలపై కన్నేసింది. వచ్చే ఏడాది నాటికి ఎన్నికల వ్యూహాన్ని పటిష్టం చేసేందుకు నేతలకు కీలక బాధ్యతలను అప్పగించింది. గుజరాత్, యూపీ, పంజాబ్ రాష్ట్రాలకు 3 రాజ్యసభ సభ్యులను ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుండే సంస్థాగతంగా పార్టీని సిద్ధం చేస్తోంది. గుజరాత్, యూపీలలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటుగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి సవాలు విసిరేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లోనూ అనుభవం ఉన్న నేతలకే బీజేపీ ప్రాధాన్యమిస్తోంది. యువత నిరసనలు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తన కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ఇన్ఛార్జీల నియామకం, మీడియా, ఐటీ టీంలో మార్పులు, సోషల్ మీడియాపై ప్రత్యేకమైన ఫోకస్ చేస్తోంది. ఇవన్నీ 2027 అసెంబ్లీ ఎన్నికల కోసమేనా? మున్ముందు మరిన్ని సంస్థాగత నియామకాలు ఉండనున్నాయా అనేది కూడా కీలకంగా మారింది. బీజేపీ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కీలక రాష్ట్రాలపై కన్నేసింది. వచ్చే ఏడాది నాటికి ఎన్నికల వ్యూహాన్ని పటిష్టం చేసేందుకు నేతలకు కీలక బాధ్యతలను అప్పగించింది. గుజరాత్, యూపీ, పంజాబ్ రాష్ట్రాలకు 3 రాజ్యసభ సభ్యులను ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుండే సంస్థాగతంగా పార్టీని సిద్ధం చేస్తోంది. గుజరాత్, యూపీలలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటుగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి సవాలు విసిరేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లోనూ అనుభవం ఉన్న నేతలకే బీజేపీ ప్రాధాన్యమిస్తోంది. యువత నిరసనలు, డిజిటల్ ప్లాట్ఫామ్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ తన కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ఇన్ఛార్జీల నియామకం, మీడియా, ఐటీ టీంలో మార్పులు, సోషల్ మీడియాపై ప్రత్యేకమైన ఫోకస్, ఇవన్నీ 2027 అసెంబ్లీ ఎన్నికల కోసమే అన్నట్టుగా కూడా మరిన్ని మున్ముందు సంస్థాగత నియామకాలు ఉండబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. రైట్, మరింత పూర్తి అనాలిసిస్ మా కలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ, ఓవర్ టు యు. బిందు, మీరు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్స్ పై దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత అప్రతిహితంగా భారతీయ జనతా పార్టీ ఇంకా దూసుకుపోతుంది అనుకుంటే యువత గలమెత్తిన నిరసనలు కావచ్చు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో భారతీయ జనతా పార్టీ కాస్త ఆలోచనలో పడింది. ఇక 2027లో కీలక రాష్ట్రాలు గుజరాత్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. మొన్న బీహార్ లో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి అక్కడ నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏదైతే ఆ ఉప ఎన్నిక జరిగిందో అక్కడ నితిన్ నబీన్ కి సంబంధించి నితిన్ నబీన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి కాస్త ఎదురుగాలి వీయటం, అక్కడి నుంచి ఒక్కసారిగా సమీకరణాలన్నీ మారుతూ వస్తున్నాయి. మరొకసారి క్షేత్రస్థాయిలో పూర్తిగా దృష్టి సారించకపోతే రాబోయే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటే అవి రేపు సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రభావం చూపుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసే పనిలో పడినట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఎక్కడికక్కడ రూట్ మార్చుతుంది, ప్లాన్ ను మార్చుతుంది, ప్లాన్ బిని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కూడా భారతీయ జనతా పార్టీ వర్గాలే చెప్పుకుంటూ ఉన్నాయి. అందులోనూ యువత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీపై, మోడీపై నిరసనలు వ్యక్తం చేయడంతో ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు సోషల్ మీడియా పై కూడా పూర్తిగా దృష్టి సారించింది. ఓవైపు ఆర్ఎస్ఎస్ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి దిశానిర్దేశం చేస్తున్నట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువతను ఆకట్టుకునే విధంగానే భారతీయ జనతా పార్టీ అడుగులు వేయబోతుందా? యువతలో వచ్చిన అసమ్మతిని చల్లార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారంటే ఎస్, ఆ విధంగానే ఇక రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఉండబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాజునేత గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. అదేవిధంగా పశుపతి గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు అందుబాటులో ఉన్నారు. రాజునేత గారు, పశుపతి గారు, నమస్కారం. పశుపతి గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తనకు ఎదురు లేదు, తిరుగు లేదు అన్నట్టుగా వెళ్తుంది అనుకుంటే జరిగిన పరిణామాలు, ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ పరిణామాలు కావచ్చు, ప్రశాంత్ కిషోర్ గెలుపు కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని కాస్త ఆలోచనలో పడేసినట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు రూటు మార్చిందా? కొత్త వ్యూహాలతో
రాబోతుందా? రాబోయే ఎన్నికలను అటు గుజరాత్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? ఎలా చూడొచ్చు? పశుపతి గారు, రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. బీజేపీ మీడియా ఐటీ విభాగాల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు చేయబోతున్నారు. అనుభవం ఉన్న నేతలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. పార్టీ యంత్రాంగం మొత్తాన్ని కూడా ఇక ఎన్నికల మోడ్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు ఎన్నికలను సునాయాసంగా గెలవడం ద్వారా మరలా ఇంకొకసారి దేశంలో అధికారంలోకి రాబోయేది భారతీయ జనతా పార్టీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు కూడా పట్టున్న రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ పట్టును నిలుపుకోవడం ద్వారా దేశం మొత్తానికి కూడా ఒక బలమైన సంకేతాన్ని పంపేందుకైతే భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది. అందుకోసమే టార్గెట్ 2027 పేరుతో బీజేపీ దృష్టి సారించింది. 2027 లో జరిగే ఎన్నికలపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసింది. అధినాయకత్వం మొత్తం కూడా ఎన్నికల మోడ్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా యంత్రాంగాన్ని కూడా పూర్తిగా మోహరించిన పరిస్థితి. బీజేపీ హైకమాండ్ ఆలోచనలను మార్చుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నిక తర్వాత ఉన్న ప్లాన్ ని మార్చేసి సరికొత్త ప్లాన్ తో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లబోతుంది. గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడం చాలా కీలకం. గుజరాత్ లో అప్రతిహితంగా సాగిపోతుంది. ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి ఆదిత్యనాథ్ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో తన పట్టును నిలుపుకోవడం ద్వారా అక్కడ ఘన విజయాలు సాధించడం ద్వారా దేశం మొత్తానికి ఒక బలమైన సంకేతాన్ని పంపేందుకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక పంజాబ్ ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ అక్కడ దృష్టి సారిస్తోంది. ఆప్ కు సంబంధించి అక్కడ పట్టును కోల్పోయేలా చేసి పంజాబ్ లో కూడా పాగా వేయటం ద్వారా తన ఉనికిని చాటాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉవ్విళ్ళూరుతుంది. అందుకోసమే అనుభవం ఉన్న నేతలను ప్రభుత్వం నుంచి ఇటు పార్టీలోకి తీసుకురావటం, వాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించడం, ఇన్ఛార్జీలను నియమించడం. ఇటీవలే జాతీయ కార్యవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఆ ప్రకటించిన వారందరికీ కూడా రకరకాల వాళ్ళని ఏంటి అంటే ఏం చేయాలి, ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయి, వాళ్ళు యాక్షన్ ప్లాన్స్ ఏంటి అనేది కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధం చేసింది. ప్రతి ఒక్క నేతకు కూడా ఒక టార్గెట్ ఇచ్చి ఆ టార్గెట్ దిశగా అడుగులు వేసేలా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది. 14 సంవత్సరాల నుంచి అప్రతిహితంగా పాలన కొనసాగిస్తున్నా ఇక రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేయాలి. భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలనే నిన్న మొన్నటి వరకు ఎదుర్కోవటం చాలా సునాయాసంగా భావించిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు యువకుల నుంచి ఒక్కసారిగా నిరసన గళం వినిపించడంతో ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు యువ మంత్రాన్ని పఠిస్తుంది. యువకులను ఆకర్షించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఆ విధంగానే ప్రణాళికలు రచిస్తుంది. పార్టీ యంత్రాంగాన్ని కూడా ఆ మోడ్లోకి తీసుకువెళ్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. మోడీ అధికారంలోకి రాకముందు అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, అంటే మోడీ అధికారానికి రావడానికి కూడా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఆ సోషల్ మీడియానే ఈరోజు భారతీయ జనతా పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. ఆ ఇబ్బందులను కూడా అధిగమించేందుకు సోషల్ మీడియా టీం ను కూడా చేంజ్ చేసింది. దానిపై కూడా పూర్తిగా దృష్టి సారించింది. రైట్, ఇదే అంశంపై మాట్లాడదాం. పశుపతి గారు నమస్కారం. పశుపతి గారు గుడ్ ఆఫ్టర్నూన్. నా వాయిస్ వస్తుందా? ఐఎమ్ ఆడిబుల్? గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని నిలబెట్టుకోవటం అనేది భారతీయ జనతా పార్టీకి సునాయాసమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కాస్త ఆలోచనలో పడింది. అక్కడ కూడా పూర్తిగా దృష్టి సారిస్తుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, యువత ఏమైనా ఇతర పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా, భారతీయ జనతా పార్టీతోనే ఉన్నారా అనే లెక్కలు కూడా తీస్తున్నారు క్లియర్ గా. రాజునేత గారు గుడ్ ఆఫ్టర్నూన్. నా వాయిస్ వినపడుతుందా మీకు? రాజునేత గారు రైట్. బీజేపీ మీడియా ఐటీ విభాగాల్లో కూడా చేంజెస్ అయితే చేస్తుంది. అనుభవం ఉన్న నేతలకే తొలి ప్రాధాన్యత అంటూ ఇప్పటికే ప్రకటించింది. నితిన్ నబీన్ సారథ్యంలో కొత్త కమిటీని నియమించడం, ఆ కమిటీకు అప్పుడే వాళ్ళు ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలనేది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ఇక గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలపై పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. పంజాబ్ లో కొంత రైతుల నుంచి వ్యతిరేకత ఉంది. అనేక రకాలుగా అంటే అక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదించి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి వస్తే దేశం మొత్తానికి కూడా ఒక సంకేతాన్ని పంపవచ్చు అనే విధంగా ముందుకు వెళుతోంది. అంటే పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకుంటే ప్రజలు మార్పును కోరుకున్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ విధానాలను, భారతీయ జనతా పార్టీ పాలనను సమర్థిస్తున్నారు అనే విధంగా వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. పంజాబ్ ను కైవసం చేసుకోవటం ద్వారా దేశంలోని ప్రజలతో పాటు రాజకీయ పార్టీలకు కూడా మాకు ప్రత్యామ్నాయం
భారతీయ జనతా పార్టీయే, భారతీయ జనతా పార్టీకి ఎదురు లేదు, తిరుగు లేదు, భారతీయ జనతా పార్టీతో రాజకీయం చేయలేని పరిస్థితిలోనే మీరున్నారు అనేలా దేశం మొత్తానికి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారే కావాలనే నినాదాన్ని బలోపేతం చేసుకునే దిశగా కూడా కమలనాథులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పశుపతి గారు, ఎలా చూడొచ్చు అంటారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తీసుకుంటున్న వ్యూహాలు? రైట్. జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదిగింది అనేది మాత్రం ఈ 12 సంవత్సరాల్లో మనం చూసాం. కానీ మూడోసారి అధికారం చేపట్టడం కూడా అటు నితీష్ ఇటు చంద్రబాబు మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సి వచ్చింది. అప్పటికీ కొన్ని కీలక బిల్లులను ఆమోదింప చేసుకున్నప్పటికీ మొన్న డీలిమిటేషన్ అవ్వచ్చు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్న బీజేపీ 2/3 మెజార్టీ సాధించాలంటే ఏం చేయాలి అన్న అంశంపై పూర్తిగా దృష్టి సారించి ఈ కీలక బిల్లులను కూడా సభలో ఆమోదం పొందించడం ద్వారా డీలిమిటేషన్ ను సునాయాసంగా నెగ్గించవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఆమోదింపజేస్తే పూర్తిగా దేశంలో మహిళల మద్దతు తమకే లభిస్తుంది అనుకుంటే, అనుకోని విధంగా నీట్ పేపర్ లీక్ అవ్వటం, ఆ పేపర్ లీక్ అయిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఉద్యమాన్ని చేపట్టడం, ఆ ఉద్యమానికి దేశం మొత్తం కూడా పూర్తిగా రెస్పాన్స్ రావటం, యువత మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ వైపు నిలబడటం, భారతీయ జనతా పార్టీపై విమర్శల దాడి పెరగటం, ఇవన్నీ కూడా కాస్త ఆ పార్టీలోని నాయకులను ఇబ్బందులకు గురి చేశాయి. మాట్లాడదాం. రాజునేత గారు, ఏం చేయబోతుంది భారతీయ జనతా పార్టీ? అందరికి నమస్కారం అండి. ఈరోజు వినపడుతుందా సార్ నా వాయిస్? హలో, వినపడుతుందా వాయిస్? రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వినపడుతుంది సార్, నాకు వినపడుతుంది. నా వాయిస్ ప్లీజ్ కంటిన్యూ సార్. వినపడుతుంది సార్, కంటిన్యూ చేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే దాదాపుగా మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్టీలతో కలిపి మేము దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలకు పైగా ఈరోజు అధికారంలో ఉన్నాము. కాబట్టి ఇవి మా పార్టీ జాతీయ స్థాయిలో ఏదైతే కొత్త టీంని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఆ టీంకు సంబంధించి మాది సంస్థాగత పర్వంగా ఈరోజు జరిగినటువంటి అపాయింట్మెంట్స్. అందులో భాగంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గెలిపే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. రాబోయే సంవత్సరంలో 2027 సంవత్సరంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికల దృష్ట్యా కూడా ఈరోజు హైకమాండ్ మా ప్రణాళికలో భాగంగా మాకు ఉన్నటువంటి ప్లాన్ ఏ బి అని మీరు చెప్పినట్టుగా రాజకీయంగా ఖచ్చితంగా బీజేపీ పార్టీ మరింత బలంగా తయారు చేయడం కోసం, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడం కోసం ఈరోజు టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీకి మీరు ఇందాక ఒక మాట అన్నారు, యువత జెన్జెడ్ అనేటువంటి ఉద్యమాలు చేస్తున్న క్రమంలో బీజేపీకి కాస్త సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి సవాల్ విసిరేందుకైతే భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పై ఉన్న అవినీతి మరక తొలగటం కాస్త ఆమ్ ఆద్మీ పార్టీకి జవసత్వాలు నింపిందని అనుకోవచ్చు. కానీ పంజాబ్ లో ఏం జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందా? అక్కడ మరలా కేజ్రీవాల్ సర్కారే కొలువు తీరబోతుందా? ఓ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం అయితే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఢిల్లీలో కూడా ఆ విధమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతం అవుతుంది, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇటీవల ప్రధాని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, దిమాగి నక్సల్స్ అనే మాటలు ఏదైతే ప్రధాని మాట్లాడారో ఆ మాటలకు కూడా అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సో దేశంలో నిరసన వ్యక్తం చేసేవాళ్ళు, భారతీయ జనతా పార్టీపై విమర్శలు కురిపించే వాళ్ళంతా దిమాగి నక్సల్సా అంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపించింది. అయితే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ మాత్రం ఎన్నికలను ఏ ఎన్నికైనా అత్యంత సీరియస్ గా తీసుకుంటోంది. రాబోయే రోజుల్లో దేశంలో మరోసారి అధికారం చేపట్టాలి అంటే జరిగే ప్రతి ఎన్నికలోనూ తన సత్తాను చాటేందుకు కమలదళం సిద్ధంగా ఉంది. ఇక గుజరాత్ లో ఇప్పటికే అప్రతిహితంగా సాగిపోతున్న భారతీయ జనతా పార్టీ పాలన మరొకసారి అక్కడ అధికారంలోకి రావటం సునాయాసమే అయినప్పటికీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో తన ప్రాబల్యాన్ని, ప్రాభవాన్ని నిలుపుకునేందుకు తనపై ఉన్న ఏదైతే
ఈ మధ్య జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఎన్నికలే. ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలనే కొలమానంగా చూస్తాం. ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ రాజకీయ పార్టీలకు, ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు పూర్తి మద్దతు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల మనం చూసాం, ఎక్కడైనా ఓటింగ్ ఎక్కువగా జరిగితే అది ప్రభుత్వానికి ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అనుకుంటాం. కానీ భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో అవ్వచ్చు, ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో చాలా సందర్భాల్లో చూస్తే ప్రజలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యువత కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. అక్కడ భారతీయ జనతా పార్టీ వరుసగా అధికారంలోకి వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఏం చేయబోతున్నారు ఏంటి అంటే ఖచ్చితంగా యోగి సర్కార్ మరొకసారి అక్కడ కొలువు తీరేలానే భారతీయ జనతా పార్టీ కమల నాయకత్వం పావులు కదుపుతుంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. సో ఏంటి, ఏ పరిస్థితుల్లో అయినా అంటే యువత కాస్త వ్యతిరేకత వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఆ యువతను ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి అనేది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది. రాబోయే ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తారా? యువత ప్రాధాన్యతను భారతీయ జనతా పార్టీ గుర్తించిందా? యువతను తమ వైపు తిప్పుకోవటానికి భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు ఏంటి అనేది మాత్రం రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఒక సవాలుగా మారబోతుంది. యువతకు ప్రాధాన్యాన్ని కల్పించాల్సిన పరిస్థితి కాక్రోచ్ జనతా పార్టీ తీసుకొచ్చింది. యువ గళాన్ని వినిపించే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ విధమైన మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది ఏంటి అనేది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్.